హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ సప్లై యూనిట్లో యూజ్ చేసే పీసీబీలు దాని యొక్క డిఫరెంట్ టైప్స్ వాటి గురించి చూద్దాం. ఈ బాక్స్లో ఉన్నవన్నీ పీసీబీలు, అవి వచ్చేసి పవర్ సప్లైకి యూజ్ చేసేటి అన్నమాట. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇందులో ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తాం. ఒక్కొక్క దగ్గర ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. మొత్తానికి ఇందులో చూద్దాం. ఇందులో రెండు విధాలుగా మనం యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి డయోడ్స్ యూజ్ చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ రెడీ చేస్తాం. అలాగే మెటల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది. మెటల్ డయోడ్, ఇది మెటల్ డయోడ్ అంటారు. ఇది కూడా బ్రిడ్జ్ రెక్టిఫైరే. సో రెండు విధాలుగా యూజ్ చేస్తాం. ఇది 2 టైప్స్. ఒకటి వచ్చేసి 2 కెపాసిటర్లు ఉండేది, ఒకటి 4 కెపాసిటర్లు ఉండేది. ఇందులో ఇది కూడా 10,000 MFD 4,700 MFD యూజ్ చేసి 2 కెపాసిటర్లు. కానీ ఇందులో వాడేటి మనం డయోడ్స్ యూజ్ చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ రెడీ చేస్తామండి. ఓకే, 2 విధాలుగా మనం తయారు చేస్తామండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అనమాట. 2 కెపాసిటర్స్ అండ్ 4 కెపాసిటర్స్. ఇది వచ్చేసి 2 కెపాసిటర్లోనే చిన్న కెపాసిటర్లు వాడేదాన్ని 4,700 MFD 63 వోల్ట్ అండి. తర్వాత ఇది సైజెస్ ఓకే. నెక్స్ట్ మెటీరియల్ వైజ్ చూసుకుంటే, మెటీరియల్ సేమ్ చూడండి. ఇది వచ్చేసి ఈ మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్, మెటల్ డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ వాడేది. దీన్ని 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్లో తయారు చేశారు. ఇది సిమెంటెడ్ పీసీబీ అంటారు, ఇది పేపర్ ఫినాలిక్, ఇది గ్లాస్ ఆఫ్ రాక్సీ. ఓకే, ఇది క్వాలిటీ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీ వైజ్ ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మనమైతే FR4లోనే వేసాము ఈ పీసీబీలన్నిటిని. క్వాలిటీ బాగుంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది ఇదండి. ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏమంటుందంటే బ్రేకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గట్టిగా మనం స్క్రూలు వేసి బిగించామంటే ఇది బ్రేకేజ్ అవుతుంది. ఇది టైప్ కాకుండా గట్టిగా ఎలా బిగించాము కూడా చాలా దృఢంగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కెపాసిటర్లు యూజ్ చేసాము. చూడండి, ఇది వచ్చేసి ఇది వచ్చేసి డయోడ్స్ యూజ్ చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ రెడీ చేసాము. ఇక్కడే దీనికి ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్కి సంబంధించిన డయోడ్స్, ఇక్కడ వచ్చేసి డయోడ్స్ చిన్న డయోడ్స్ యూజ్ చేసి పవర్ సప్లై 1 amp ఉంటుంది కదా, 012, అక్కడే ఇలాగా రెగ్యులేటర్ యూజ్ చేసి కెపాసిటర్లు యూజ్ చేసి ఫిల్టర్ చేసాం. ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే కెపాసిటర్లు ఎత్తుగా ఇది 4,063 MFD. డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి. చూడండి, ఇది 3 మిక్స్ సైజ్ చూస్తే తేడా తెలుస్తుంది మీకే. నెక్స్ట్ అదే ఇంకొక 7,063 వోల్ట్. దీంతో కంపేర్ చేస్తే ఇది హైట్ అంత లేదు, కానీ డయామీటర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పీసీబీకి బదులు మనం పెద్ద పీసీబీ వాడామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది మెటల్ డయోడ్ చేసిన బ్రిడ్జ్ రెక్టిఫైర్ అండి. చూడేలాగా మనం కెపాసిటర్ని ప్లేస్ చేసి సాల్డరింగ్ చేసుకుంటాము. దీని మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇలాగ అనమాట. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ తయారు చేసే వీడియో కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, వీడియో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూగా మీరు చూస్తూ ఉండండి. ఇది మా ఓన్గా తయారు చేయించుకున్నామండి ఈ పీసీబీలు మొత్తం. కమ్యూనిటీ ట్యాబ్లో చూస్తూ ఉండండి. మేము ఏవైతే బోర్డ్స్ వాడుతున్నామో వాటి యొక్క ఫొటోస్ అన్నీ
పెట్టాము. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఏ బోర్డులు వాడుతున్నారు, ఎంత ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నారు, అలాగే ఏమేమి వాడుతున్న యాంప్ అని యాడ్ చేశారు. మేము వాడేది ప్రతి ఒక్కటి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా ఉంటామండి. నెక్స్ట్ యాంప్ అయితే మేము లోపల కొన్ని వైరింగ్ అన్నీ చూపించమంటున్నారు, అది పర్సనల్ అండి. మీరు కావాలంటే మీరు దగ్గరికి వస్తే మేము చూపిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.